కోడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రైతు బంధు రుణమాఫీపై ప్రశ్నించినందుకు కోస్గి రైతు బాలరెడ్డిపై కాంగ్రెస్ నాయకులు బోమ్రాస్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలరెడ్డి స్వస్థలం కోడంగల్ నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామం. అప్పు చేసి పెట్టుబడి పెట్టామని బాలరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు ఎవరు కడతారని బాలరెడ్డి ప్రశ్నించారు. మొన్న నేను టీటీవీలో మాట్లాడినందుకు నా మీద అక్రమాల కేసులు పెడుతున్నారు. ఈ రైతు బంధు ఏమైంది, రుణమాఫీ 9 తారీఖు చేస్తానని అన్నందుకు ఒక రైతుగా నేను మాట్లాడినాడు. నేనేం చెడ్డగా మాట్లాడలేను. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అసలు ఏం జరిగింది? రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో రోజు రోజుకు అరాచకం రాజ్యం వెళ్ళడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల పార్లమెంట్ కు సంబంధించి కార్యకర్తల సమావేశం నిర్వహించిన నేపథ్యంలో మొన్న కొడంగల్ కి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు రైతు బంధు రాలేదు. అలాగే మీరు వెంటనే 2 లక్షల రూపాయలు తీసుకోండి, మేము రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇంకా ఎప్పుడు రుణమాఫీ చేస్తారు, అలాగే రైతు బంధు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఆ రైతు బొమ్రాస్పేట మండలానికి సంబంధించి కొత్తూరు గ్రామానికి సంబంధించిన రైతు బాలరెడ్డి అడగడం జరిగింది. ఇప్పటి వరకు రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా రైతు బంధుని ఇవ్వలేదు. తాము పెట్టుబడికి సంబంధించి అప్పు తీసుకొచ్చి పెట్టుకున్నామని చెప్పేసి మా రైతులకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి ఆవేదన మీడియా ముఖంగా ఆవేదన చెందడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కొడంగల్ కి సంబంధించి అదే గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీన్ని బేస్ చేసుకొని అతనిపైన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని రైతుల గురించి రైతు ఆవేదనను పట్టించుకోవాలని చెప్పేసి అడిగిన బాలరెడ్డి పైన కూడా బొమ్రాస్పేట పిఎస్ లో కేసును నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్న రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కావచ్చు, కాంగ్రెస్ నాయకులు చేసిన ఇట్లాంటి పని పైన కూడా వారందరూ కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రైతుల కోసమే మేము వచ్చాము, రైతుల కోసం అన్ని కూడా తీసుకొస్తాము అని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు తనకు ఉన్నదే 1 ఎకరం, ఇప్పటి వరకు కూడా రైతు బంధు రాలేదని నేను ఆవేదన చెంది మాట్లాడాను. అట్లాంటిది తనపైన కేసులు ఎట్లా పెడతారు అని చెప్పేసి కూడా రైతు బాలరెడ్డి ఆవేదన చెందడం జరిగింది. అతనికి సంబంధించి రైతు బాలరెడ్డితో పాటుగా అతనికి ఉన్న గ్రామస్తులందరూ కూడా రైతుల పట్ల ఇట్లాంటి కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పడం జరిగింది. ఇదే కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి ఇలాకాలోనే ఇట్లా జరుగుతాయి, ఇంకా మిగతా ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది? రైతులపైన కేసులు పెడితే ఎవరు కూడా ఊకోరు. తామందరూ కూడా రైతులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తాము, నిరసన వ్యక్తం చేస్తాం. వెంటనే ఈ రైతు బాలరెడ్డి పైన ఏదైతే కేసును నమోదు చేయడం జరిగిందో ఆ వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పడం జరుగుతుంది. ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ప్రశ్నిస్తున్న రైతుకు ఏ విధంగా సమాధానం చెప్తారు? ముందు మీరు 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజుల్లో అన్నారు, ఎప్పుడు మీకు ఇచ్చిన హామీలను ఎప్పటిలోపు అమలు పరుస్తారని చెప్పేసి అడగడం తప్ప అని చెప్పేసి కూడా వారు రైతులందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తే కేసులు పెడితే ఎక్కడి వరకు సమంజసం? గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్నో మాటలు అన్నారు, ఎన్నో రాస్తారోకలు ధర్నాలు చేసినప్పటికీ కూడా ఎవరిపైన కేసులు నమోదు కాలేదు. కానీ ఇప్పుడు రైతు బంధు ఎప్పుడు ఇస్తారన్నందుకు తమ పైన రైతులపైననే ఇట్లా కక్షపూరితంగా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని రైతులు ఆవేదన చెందడం జరుగుతుంది. ముఖ్యంగా వెంటనే ఈ ఏదైతే కేసును బొమ్రాస్పేట పిఎస్ లో కేసును నమోదు చేయడం జరుగుతుందో వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే మాత్రం రైతులు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఎవరైతే దీని పట్ల కూడా కేసు నమోదు చేయడం జరిగిందో తామందరం కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తామని కూడా రైతు బాలరెడ్డి కావచ్చు, అదే ఆ గ్రామానికి సంబంధించిన రైతులందరూ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.